మంత్రి గారు, మహిళా శిశు సంక్షేమ మంత్రి గారికి, సిసి గారికి, మిగతా అధికారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన గత సంవత్సరం మనకి బడ్జెట్ ఎంత వచ్చింది, మన ఎక్స్పెండిచర్ ఏంటి, తర్వాత ఈ ఇయర్ ముఖ్యంగా ఈ ఇయర్ యాక్షన్ జువెనైల్ వెల్ఫేర్ ఆరోగ్యలక్ష్మి ప్రోగ్రామ్. నమస్తే మేడం, నా పేరు విశాలక్ష్మి. జానగారిక స్కీమ్స్ ఇన్సూరెన్స్ చూసాను మేడం. మిషన్ శక్తి అండ్ సాక్షి. మేడం నమస్తే మేడం, నా పేరు అభినవ్ మేడం. నేను సూపరింటెండెంట్ మేడం, డిజబుల్స్ యూనివర్సిటీ ప్లానింగ్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు ప్రీతి సునంద, స్టేట్ కోఆర్డినేటర్, డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ సింథటిక్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, హెల్ప్ డెస్క్. I'm really very happy to meet all rights of the children. If you need any help, thank you. నా పేరు సరిత, నేను చైల్డ్ రైట్స్ కమిషన్ లో మెంబర్గా ఉన్నాను. అందరికీ నమస్కారం. Morning everyone. My name is Vandana Gaud. I learned from past 24 years. So with the NGO. అందరికీ నమస్కారం. గతంలో మాకు ఎన్జిఓ ఉంది, గ్రీన్ డే సొసైటీ అని. 23 years నుంచి प्रेमलता अग्रवाल आज करते हैं कि आज यही कार्य हमको मिला है. हम आप लोगों को आशा दिलाते हैं, विश्वास दिलाते हैं कि महिलाओं के लिए, चाइल्ड्स के लिए जो हमको अथॉरिटी मिल रही है उसके लिए हम बराबर काम करेंगे. हर जगह अपनी जो भी समस्या. शोभा रानी गाరికి, అదే విధంగా టీఎస్ ఫుడ్ చైర్పర్సన్ ఫైన్ గారికి, అదే విధంగా డిసేబుల్ చైర్పర్సన్ వీరయ్య గారికి, అదే విధంగా కాంతి వెస్లీ గారికి, శైలజ గారికి, ఇతర అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మనము ఇలా మీటింగ్స్ ఇప్పటి నుంచి ప్రతి 3 months ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత ల్యాబ్స్ ఏమైనా ఉన్నా, లేదా నెగ్లిజెన్స్ ఉన్నా, లేదా ప్రోగ్రెస్ ఉన్నా, మనము వాటినన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏంటని మళ్ళీ ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లా కామ్గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం, ఎక్కడ మంచిగా నడుస్తుంది అనేది కూడా మనకు తెలియదు. దానికోసమని ఈరోజు రివ్యూ పెట్టడం జరిగింది. కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది. సో పాత బడ్జెట్ లో కూడా మనం ఏమేమి ఖర్చు చేసినాం, ఏం ప్రోగ్రెస్ సాధించినాం, ఇంకా ఏమేం పెండింగ్ ఉంది, దాన్ని ఇంకా ఎట్లా వాడుకోవాలనే దానికోసం పెట్టడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ ఆయా ఆఫీసులలో ఉండేటువంటి మరి మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హెడ్ ఆఫీస్ నుంచి కూడా అన్ని పనులు జాగ్రత్తగా చకచక అయ్యే విధంగా, టైం అనేది ఎవరికైనా కూడా మనిషి జీవితం కూడా షార్ట్ టైం అనుకోవచ్చు, 100 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ. అట్లనే పొలిటికల్ ఒక పీరియడ్ కూడా మనము 5 years మాకు అంటే ఒక రిప్రజెంటేటివ్ గా పనిచేసినప్పటికీ మనకు బడ్జెట్ కు కేవలం 1 year. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మనం బేరీస్ వేసుకొని ముందుకెళ్ళాలి. ఈ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కూడా లాస్ట్ మినిట్ లో ఖర్చు పెట్టాలి, లాస్ట్ మినిట్ లో ఇదేదో చేయాలని అడావుడి కాకుండా మనం ఒక ప్రణాళిక సక్సెస్ అవుతాం. మరి సక్సెస్ అంటే మనం అనుకున్నటువంటి ప్రోగ్రెస్ ని సాధించగలరు. అది సాధించాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళిక 3 months కి ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఈ 1 year బడ్జెట్ లో మనం ఏం చేసినాం, ఎంత ఖర్చు పెట్టినాం, ఇంకా ఏముంది, ఏం చేస్తే ఇంకా బాగుంటది అనేది కూడా మనం చర్చించుకోవడానికి కోసమే ఇది ఏర్పాటు చేసినాం. ఈ రోజు అధికారులు కూడా అందరూ అంకిత భావంతో ఖచ్చితంగా టైం బాండ్ చూసుకొని మనం టైం ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ టైంలో ఇది ఖర్చు పెట్టాలి, ఈ టైంలో ఈ అచీవ్మెంట్ మనం తీసుకురావాలి అనేది కూడా మనలో ఒక
ఒక ఉత్సాహం అనేది ఉండాలి పనిలో. ఏదో వాళ్ళు పైన వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు మనం చేస్తామని కాకుండా ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, గ్రౌండ్ లెవెల్ దాకా సిచ్యువేషన్ ఏంది, గ్రౌండింగ్ అవుతుందా లేదా, ఆ గ్రౌండింగ్ అవడంతో ఎంత మనకు మన మహిళలు గాని డిసేబుల్ గాని లేదా అంగన్వాడీ సెంటర్ లో ఉండేటువంటి పిల్లల హెల్త్ విషయంలో గాని న్యూట్రిషన్ గాని ఇట్లాంటివన్నీ కూడా మనం రివ్యూ చేసుకోవడం అనేది పక్కాగా ఇప్పటి నుంచి ప్రతి 3 months ఒకసారి మనం చేసుకుందాం. ఈ రోజు మనం చేసేటువంటి రివ్యూ కూడా ఖచ్చితంగా డేట్ వేసి ఆ డేట్ ఈ రోజు ఎజెండా పాయింట్స్ అండ్ రిజల్యూషన్స్ మినిట్స్ కూడా ఖచ్చితంగా మనం రాసుకోవాలి. ఆ మినిట్స్ ను మళ్ళీ 3 months తర్వాత ఖచ్చితంగా తిరిగి చూస్తే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, అందులో ఎంతవరకు మనం సక్సెస్ అయినాం, ఎంతవరకు గ్రౌండింగ్ అయింది అనేది కూడా ఒకసారి రిపోర్ట్ మనం ఎప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టే ముందు వారం ముందు మీరు కూడా జిల్లాల వారీగా రివ్యూస్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి రిపోర్ట్ తీసుకొచ్చుకుంటే మనకు కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కింద కూడా గ్రౌండింగ్ అనేది బాగా జరిగేది మనకు తెలుస్తుంది. బాగా జరిగితే హ్యాపీగా ఉంటాం, బాగా జరగకుంటే మనము మన తప్పులు ఏమున్నాయో వెతుక్కొని ఆ తప్పులను మరొకసారి పునరావృతం కాకుండా వర్క్ లో కూడా నెగ్లిజెన్స్ లేకుండా మనమంతా అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని